శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము ఎవరినైనా దీవించాలన్నా ఏదైనా పూజ చేసుకున్నా అష్టైశ్వర్యాలు కావాలనుకుంటాం కదండి. అవునండి, అవును. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటాం. అసలు అష్టైశ్వర్యాలు అంటే చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. అందరికీ ముందు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూడండి, అష్టైశ్వర్యములు, అష్టలక్ష్ములు. ఈ అష్ట అంటే 8 సంఖ్య ఎంత ప్రాముఖ్యమో కొంత తెలుసుకుందాం. మీరు అష్టమాతృకలే అడిగారు, అష్ట ఐశ్వర్యాలు అడిగాను. ఐశ్వర్యాలు అడిగారు. అష్ట ఐశ్వర్యాలతో పాటు ఇంకొన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను. చెప్పండి. అష్ట ఐశ్వర్యాలలో ముందు దాసీజనులు మొదటిది. ముందు దాసీజనులు మొదటి ఐశ్వర్యం దాసులు ఉండడం. మనకి సపర్యాలు చేసే దాసులు ఉండడం మొదటి ఐశ్వర్యం. మొదటి ఐశ్వర్యం. ఇక రెండవది మృత్యులు, సేవకులు. అంటే అది వేరు ఇది వేరు అంట. దాసదాసీలు వేరు, సేవకులు వేరు. దాసీలు అది మళ్ళీ ఇంకొంచెం లోతుగా మనం ఇప్పుడు చెప్పుకోలేము కాబట్టి మొదటిది దాసీ జనము, రెండు ఏమంటారు మృత్యులు, వారిని సేవకులు అంటారు. ఇక మూడో ఐశ్వర్యం పుత్రులు. పుత్రులు కూడా ఐశ్వర్యం ఉండవు. ఇక నాలుగో ఐశ్వర్యం మిత్రులు. మంచి మిత్రులు కలిగి ఉండడం నాలుగో ఐశ్వర్యం. మంచి మిత్రులు కలిగి ఉండడం కూడా ఐశ్వర్యమేగా. కష్టకాలం వస్తే ఆదుకుంటూ ఉంటారు. ఆ లెక్కలో మంచి పుత్రులు కూడా. అవును, మంచి పుత్రులు ఒక ఐశ్వర్యం. మంచి మిత్రులు కూడా ఒక ఐశ్వర్యం. పుత్రులు ఉన్నా కూడా మంచి పుత్రుల్ని కలిగి ఉండడం ఐశ్వర్యం. ఇక ఐదవది బంధువులు. నాలుగవది మిత్రులు, ఐదవది బంధువులు. ఇక ఆరవ ఐశ్వర్యం వచ్చేసరికి వాహనం. ఇక ఏడవ ఐశ్వర్యం వచ్చేసరికి ధనము. ఎనిమిదవ ఐశ్వర్యము ధాన్యము. వీటిని బట్టే చూడండి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా 8 మంది ఉంటారు. అవును, చివరికే ధనలక్ష్మి వస్తూ ఉంటుంది. అష్టైశ్వర్యములలో మళ్ళీ చెప్తున్నాను, మొదటిది దాసీజనము, రెండవది సేవకులు, మూడవది పుత్రులు, నాలుగవది మిత్రులు, ఐదవది బంధువులు, ఆరవది వాహనము, ఏడవది ధనము, ఎనిమిదవది ధాన్యము. ఈ 8 కలిగి ఉండడాన్నే అష్ట ఐశ్వర్యములు అని అంటారు. ఈ అష్ట ఐశ్వర్యములు పొందాలనే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్పుకోవాలండి. పెద్దల దీవెనలు ఎందుకు కావాలి? అవును కదా, ఇవన్నీ లభిస్తాయండి పెద్దల దీవెనల వల్ల. పెద్దలకు నమస్కారం చేసుకోండి. కొత్త సంవత్సరంలో పెద్దల యొక్క దీవెనలు పొందండి. వాళ్ళు మనసారా దీవిస్తారు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటారు. పుత్రపౌత్రాభివృద్ధి రస్తు అంటూ ఉంటారు. అంటే మనవలన్నా పిల్లలన్నా ఆ వయసులో పెద్దలకి చాలా ప్రేమ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చాలా ప్రేమ ఉంటుంది. అసలు కన్నా వడ్డీ ముద్ద అంటారు కదా. మన పిల్లల కన్నా మన పిల్లల్ని అలా ఆలింగనం చేసుకొని వాళ్ళని ముద్దు పెట్టుకుంటే అమితమైన ప్రేమ కలిగి, అమితమైన ప్రేమ. ఈ అమితమైన ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు చూడండి ఎంత ప్రేమగా ఆశీర్వదిస్తారో పిల్లల్ని. అందుకని ప్రతి తల్లిదండ్రులు కూడా చక్కగా నాయనమ్మకి, తాతగారికి నమస్కారం చేయించడం, అమ్మమ్మ తాతగారికి నమస్కారం చేయించడం నేర్చుకోండి. ఈ పెద్దల దీవెనల వల్ల ఈ అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా పొందుతారండి. అంటే పెద్దల దీవెనలో, అందుకే మన హిందూ సాంప్రదాయం అంటే ఇంత గొప్పదండి. అందుకే మనకి ఏ మదర్స్ డేలు ఉండవు, ప్రతిరోజు మాతృదేవో భవ. ఫాదర్స్ డేలు ఉండవు, పితృదేవో భవ. టీచర్స్ డేలు ఉండవు, గురుదేవో భవ. ప్రతిరోజు గురువుని సేవిస్తాం మనం. అందుకే మనకి వ్యాస పౌర్ణమి ఉంది. అవునండి, అలా చెప్పుకుంటూ వెళితే తర్వాత అతిథి దేవోభవ, వచ్చిన అతిథిని కూడా విష్ణుమూర్తిగా భావించి సేవ చేస్తూ ఉంటాం. అవునండి, అతిథులను ఎంతో గౌరవిస్తాము, అతిథి అభ్యాగతుల్ని. అవునండి, ఇది మన సాంప్రదాయం అండి. అందుకే పిల్లలకి అన్నీ చెప్పండి. ఇవన్నీ కూడా ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించారనుకోండి, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా పొందగలుగుతారు. పరిపూర్ణమైన ప్రేమతో దీవిస్తారు. అవును కదా, ఏది ఆశించరు కదా. తల్లిదండ్రులు ఎవరు ఏమి ఆశించరు. వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా మనవలకి ఇంకా 100 రూపాయలు ఇవ్వాలి, ఏదైనా చాక్లెట్ కొనుక్కోరా, బిస్కెట్ కొనుక్కోరా, గాజులు కొనుక్కోరా అని ఇస్తూ ఉంటారు. ఎంత ప్రేమ చూడండి వాళ్ళది. ఎటువంటి సంకోచం ఉండదు వాళ్ళ ఆశీర్వాదంలో. ఎంత పవిత్రంగా పరిపూర్ణంగా ఉంటుంది. ఇది కూడా బిడ్డలకు తెలియజేయండి. అష్టైశ్వర్యములు అంటే ఇవి కూడా అండి, పెద్దల దీవెనలు కూడా. మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే కదండి ఇవన్నీ. బంధువులనే ఐశ్వర్యం చూసారా, ఇక్కడ ఐశ్వర్యం
అవును, బంధువులు బంధువుల్ని కలిగి ఉండడం ఐశ్వర్యం. అంతే, నిజమేనండి. ఈవేళ రేపు కనీసం అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లెలకు పడదు. కాలం ఇలా అయిపోతుంది. కాలం అయిపోవడం కాదు, ఎవరి ఐశ్వర్యాన్ని వాళ్ళు దూరం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కాలం అయిపోవడం కాదు, ఇప్పుడు అష్టైశ్వర్యాలని చెప్పుకున్నాంగా. అవునవును, కాలం కాదు. ఎవరికి మిత్రులు అవసరం లేదు, బంధువులు అవసరం లేదు, పక్కింటి వాళ్ళు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇదంతా వద్దు అనుకోవడం, ఐశ్వర్యాన్ని వద్దు అనుకోవడమే. ఐశ్వర్యం నుంచి దూరం అయిపోవడమే. ఇవాళ రేపు తల్లిదండ్రులకే దిక్కులేదు. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది ఈ సమాజం. నేను అష్టైశ్వర్యంలో అంటే ఇన్ని ఉన్నాయి. మిత్రులు బంధువులు కూడా ఐశ్వర్యాల్లో భాగమే. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించారంటే బంధువులు కూడా వస్తారు అందులోకి. అవును కదా. ఇంకా మరికొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.